అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి మార్చ్ 18న ఇరాన్పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రపంచంలో అతి పెద్దదైన బూషహార్ ప్రెవీన్స్లోని గ్యాస్ పార్స్ క్షేత్రం 14 బ్లాక్లో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇంకా పైప్ లైన్స్ పూర్తిగా ధ్వంసం అవడంతో ఇరాన్కి ఆగ్రహం తెప్పించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఖత్తార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రమైన రాస్ లాఫాస్ మోసాయిద్ ప్లాంట్పై మిసైల్ అటాక్ జరగడంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సహజ వాయువు ఉత్పత్తి సంస్థను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. మరికొన్ని గంటల్లో సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తార్లోని 5 చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ప్రకటించడంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోన ఎల్పీజీ, సిఎన్జీ గ్యాస్, క్రూడ్ ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుందా? ఎల్పీజీ, సిఎన్జీ, పిఎన్జీ గురించి వినే ఉంటాం. మరి ఎల్ఎన్జీ అంటే ఏంటి? దీన్ని ఎందుకు వాడతారు? భారత్ ఎల్ఎన్జీని ఎంత మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది అని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తేవడానికి చాలా రీసెర్చ్ చేస్తాం. మా ఈ రీసెర్చ్కి సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు పూర్తిగా ఉచితమే, కానీ మాకు చాలా సపోర్ట్నిస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎకనామిక్ టైమ్స్లోని ఒక నివేదిక ప్రకారం ఇరాన్లోని సౌత్ పార్స్ నార్త్ డోమ్లోని గ్యాస్ ప్లాంట్ ప్రతి సంవత్సరం బిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేస్తూ దేశీ అవసరాలను తీరుస్తుంది. ఇటు ఖతార్లోని గ్యాస్ క్షేత్రం నుంచి భారీ పరిణామంలో ఎల్ఎన్జీని బయటకు తీసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేది. ఈ 2 గ్యాస్ క్షేత్రాలు ఇప్పుడు యుద్ధంలో పూర్తిగా మూతపడ్డాయి. ఇవి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో 5 సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిలో ఉన్న క్రూడ్ ఆయిల్ నవగలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటి కారణంగా గ్యాస్ ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలో మార్పులు జరగవచ్చు. ఖత్తర్లోని సహజవాయు సంస్థ అయిన ఎల్ఎన్జీ నుండి ప్రతి ఏటా 20% భారత్కు ఎగుమతి చేసేది. ఇప్పుడు ఎల్ఎన్జీ సంస్థ 5 ఏళ్ల పాటు మూసివేయడంతో భారత్ ప్రత్యామ్నాయం లేకపోతే తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నీతో భారత్లోనూ గ్యాస్ సంక్షోభం వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది సహజ వాయువు. దీన్ని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. ఇది పెట్రోలియంతో పోలిస్తే అతి తక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. భారీ వాహనాలైన ట్రక్కులు, బస్సులు మరియు రైల్లో డీజిలకు ప్రత్యామ్నాయంగా ఎల్ఎన్జీని ఇంధనంగా వాడుతున్నారు. ఇటువంటి సముద్ర ప్రయాణం చేసే పెద్ద పడవల్లో కూడా ఎల్ఎన్జీని వాడుతున్నారు. పరిశ్రమల్లో ఉండే పెద్ద పెద్ద బాయిలర్లను వేడి చేయడానికి మరియు గ్లాస్, ప్లాస్టిక్ రంగులు మరియు టెక్స్టైల్ వంటి ఉత్పత్తుల తయారీలో ఎల్ఎన్జీని ఇంధనంగా ఉపయోగిస్తారు. ఎల్ఎన్జీని రిగార్సిఫికేషన్ అనే పద్ధతి ద్వారా వాయు రూపంలోకి మార్చి పైప్లైన్ల ద్వారా హోటల్లోకి, గృహాలకి కూడా పంపిణీ చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అమోనియం ఎరువులను తయారు చేసే ప్రక్రియలో సహజ వాయువును ముడిసరుకుగా వాడతారు.